ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఏందయ్యా అని అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి. అందుకని ఎవరినో ఒకరిని పైకి లేపాలి. సో ఆ పైకి లేపే క్రమంలో విధ్వంసాలు విద్వేషాలు చెలరేగుతాయి. విధ్వంసాలు అంటే పార్టీలు విధ్వంసం అవటం, విద్వేషాలు అంటే వ్యక్తుల మధ్య విద్వేషాలు చెలరేగుతాయి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పంది మాంసాన్ని అమ్మాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న పిల్లాడంట. రాజారెడ్డికి చాలా ప్రేమపాత్రమైనటువంటి వ్యక్తి. అందుకని చెప్పేసి రారా మనోడా నాతో పాటు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈయన మాంసాన్ని వాళ్ళకి అప్పచెప్పి లెక్క చూసుకునే క్రమంలో మనోడు చిన్న పిల్లాడు కదా, ఆడుకుంటూ తిరుగుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు విభజించు పాలించు అనేటువంటి సిద్ధాంతాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లో బాగా ఉండిపోయాయి. సో ఇప్పుడు ఆయన బాగా అదే విధానాన్ని ఇతర పార్టీల మీద అప్లై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఏమంటారు, పొత్తు లేకపోతే నీ బతికేందో 2019లో మాకు తెలుసు అని అంటారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏమంటారు, 3 పార్టీలు కలిసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి భిక్షతోటి మీరు పార్టీని గెలిచారని అంటారు. బీజేపీకి ఏమంటారు, మీకు అసలు 8 సీట్లు వచ్చాయని అంటే ఇక్కడ మీరు ఏదో ఈవీఎంని మేనేజ్ చేశారు కాబట్టి మీకు 8 సీట్లు వచ్చాయని చెప్తారు. సో తాజాగా మన రాజమండ్రిని కాకినాడని సింగిల్ ఒక్కసారి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే 2 కలిపేస్తానని చెప్పినటువంటి మన టిక్టాక్ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఎంపీ అరాకొర జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో ఒకసారి ఒక వీడియో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలని అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. అది కాకుండా సో చూసారు కదా, అదనమాట మార్గాని భరత్. అసలు నాకు అర్థం కావట్లా, వీళ్ళ తాతలు వీళ్ళ అయ్యాల దగ్గర డబ్బులను బట్టి మనోడు రాజకీయం చేస్తున్నాడు. కానీ ఆ డబ్బు లేకపోతే కనీసం వార్డు బాయ్కి కూడా పనికిరాడు. ఎందుకంటే రాజకీయాలలో ఒక అవగాహన ఉండాలి. నీ రాజమండ్రిలో చిన్న ఉదాహరణ తీసుకుందాం. 2019లో పెద్ద గాలి వేసింది, ప్రభంజనం వేసింది. అక్కడే రాజమండ్రి రూరల్, అలాగే రాజమండ్రి రూరల్ ప్లస్ అర్బన్ అనుకుంటా, ఓకే, గ్రామీణ ప్లస్ అర్బన్ 2 స్థానాలు కూడా అటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అట్లాగే ఇటు ఆదిరెడ్డి భవానీ గారు ఇద్దరు గెలిచారు. అది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు ఆ ఇన్స్టాగ్రామ్స్ పార్లమెంటు ముందు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసుకోవటం, 10,000 ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఆమె గురించి నువ్వు జాకీలేసి పైకి లేపటం, మాట్లాడితే ఆ మోరంపూర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి క్యాట్ వాక్ లెక్కన ఆ వాకింగ్ చేయటం, ఇవి కాదు మాట్లాడాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ స్టామినా ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు తెలుగుదేశం పార్టీ దమ్మేందో తెలుసుకోవాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కసి ఏంటో నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు ఇక అవగాహన ఉంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతావు. లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ని చదివామనుకో ఇంకెప్పుడు చివరిదాకా ఫస్ట్ ఏం చేసావు, పార్లమెంట్ ముందు ఇన్స్టా రీల్స్ చేసావు, తర్వాత ఏం చేస్తావు మోరంపూర్ బ్రిడ్జి మీద చేసావు, ఈసారి ఏం చేస్తావు గోదావరి గట్ల మీద క్యాట్ వాక్ చేస్తావు. అంటే ఏంటి, సబ్జెక్ట్ కోల్పోతే వచ్చే పరిస్థితి అది. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంపీగా గెలిచినప్పుడే నీ సొంత రాజమండ్రిలో ఉన్నటువంటి 2 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు, భారీ మెజార్టీతో గెలిచారు. బుచ్చయ్య చౌదరి గారు కానీ ఆదిరెడ్డి భవానీ గారు కానీ ఇద్దరు భారీ మెజార్టీతో గెలిచారు, అది తెలిసిన విషయమే. అంటే ఇక్కడ నేను చిన్న విషయం చెప్పేది ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు కృషి లేదా అని అంటే నేను లేదని చెప్పట్లా. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇద్దరు కలిసి వెళ్ళాలి అనుకున్నారు, ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు. ముగ్గురు కలిసి వెళ్ళటానికి కూడా ప్రధానమైన కారణం రాష్ట్రంలో శాంతియుతమైనటువంటి ఎన్నికలు జరగాలి, కార్యకర్తల రక్తం చెందకూడదు. ఒక కుర్చీ కోసం ఎంతటికైనా దిగజారేటువంటి ఒక మతోన్మాది ఉగ్రవాది కంటే దారుణమైనటువంటి వ్యక్తి ఈ కుర్చీ మీద కూర్చున్నాడు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇద్దరు కార్యకర్తల్ని సంరక్షించుకోవాలి. వాళ్ళు పార్టీల కోసం బలవకూడదు,
శాంతియుతంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని 3 పార్టీలతో కలుపుకొని పొత్తు మీద వెళ్ళటం జరిగింది. సరే 2019 ఎలక్షన్స్లో మీరు దృష్టిలో పెట్టుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఒకటి ఉంది. అదేంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా చూడాల ప్రజలు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అంటే రాష్ట్ర ప్రజలు ఒక భ్రమలో పడి, ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి ఓట్ షేరింగ్ ప్లస్ సీట్ల సంగతి మాట్లాడాలంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు ఓకే చిరంజీవి గారికి కూడా ఒక అవకాశం ఇద్దామని చెప్పే టైంలో ఆ రోజు చిరంజీవి అంటే ప్రజారాజ్యం పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వటం జరిగింది, ఎమ్మెల్యే సీట్లు గెలవటం జరిగింది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఆల్రెడీ అధికారాన్ని అనుభవించింది తెలుగుదేశం పార్టీ. అలాగే జనసేన కూడా నైతికంగా ఆ రోజు మద్దతు ఇచ్చింది. ఇంకా పార్టీ ఆవిర్భావం జరిగిన స్ట్రక్చర్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు 14లో పోటీ చేయలేదు కాబట్టి దానికి కొంత నైతికంగా మద్దతు ఇచ్చారు కాబట్టి ఓకే. సో ఆల్రెడీ అంటే అప్పుడు నాకు తెలిసినంత వరకు 2019 ఎలక్షన్ ముందు జనసేన ఆవిర్భవించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ టైంలో వాళ్ళు క్యాడర్ని ఫుల్ఫిల్ చేసుకోలేదు. వాళ్ళు కూడా ఒకసారి సరే 175 నియోజకవర్గాల్లో మనం కూడా పోటీ కంటెస్టెంట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు పోటీ చేసిన మాట వాస్తవమే. అందులో 6% వచ్చినా ఒక నియోజకవర్గంలో 20,000 ఓట్లు పోలైనా అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన కృషితోటి, ఆయన మీద నమ్మకంతో ఓట్లు వేశారు. అంతవరకు మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆ పార్టీ స్ట్రక్చర్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలి. అలాగే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉండి అనుభవించి వచ్చింది కాబట్టి ఓకే, ఇప్పుడు ఎవరికి ఆల్టర్నేట్గా ఇవ్వాలి అనుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి యొక్క వేని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో వాళ్ళు సక్సెస్ సాధించారు. కానీ 2024లో వచ్చేసరికి జగన్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిపోయింది. సో ఈ టైంలో రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని. ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ పతనం అంటే దాని పూర్వ వైభవాన్ని కోల్పోతేనే ఆ ప్లేస్లోకి పార్టీ ఆక్యుపైడ్ అవుతుంది. మీకు చిన్న ఉదాహరణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు బయటికి వెళ్ళారు. తర్వాత కొంతమంది నాయకులు రాజీనామా చేసి పోటీ చేసి గెలిచారు. తప్ప నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళు అన్ని నియోజకవర్గాలు కంటెస్టెంట్ చేయాల్సిన పరిస్థితి రాలా. వాళ్ళ అదృష్టం ఏంటంటే 2014 రాష్ట్ర విభజన చేయటం. రాష్ట్ర విభజన చేసినప్పుడు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజన చేసినప్పుడు ఆ యొక్క బాధ ప్రజల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవడంలోనూ, అట్లాగే వైఎస్ఆర్ స్టేటు మరియు సెంట్రల్లో కాంగ్రెస్ పతనం అవటంతో రెండు జరగటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014 ఫస్ట్ టైం క్షేత్రస్థాయి ఎలక్షన్స్లో పోటీ చేసినప్పటికీ కూడా ఆ ప్రాబల్యాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలిగారు. 65 సీట్లో ఎన్నో, 19లో అధికారాన్ని సొంతం చేస్తున్నారు. కానీ 2024కి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్పైర్ అయిపోయింది. దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. 40% ఓట్ షేర్ బ్యాంకింగ్ అంటున్నారు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా దాదాపుగా ఒక 40-45 సీట్లు వాళ్ళు గెలిచేవాళ్ళు. అంతేకాకుండా 18 ఓట్ షేరింగ్, 6 నుంచి 18 మధ్య ఓట్ షేరింగ్ ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ కూడా దాదాపుగా 44% ఓట్ షేరింగ్ ఉండేది. ఇక జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 30% ఓట్ షేరింగ్కే కట్టడి చేయగలిగేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా పోటీ చేసిన కార్యకర్తలు దెబ్బతింటారు. సెంట్రల్ నుంచి కానీ వ్యవస్థల్ని కంట్రోల్ చేయలేకపోతే, పోలీస్ వ్యవస్థని దీన్ని కంట్రోల్ చేయలేకపోతే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల తనకు అనుకూలమైన వ్యక్తుల చేత పోలీస్ వ్యవస్థను మెయింటైన్ చేశారు కాబట్టి కార్యకర్తలు దెబ్బతింటారు, ఆస్తులు కోల్పోతారు, ప్రాణాలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కుర్చీ తప్ప నుంచి వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయడు అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఈ చెత్తనాకుడులకు అర్థం కాక ఈ పార్లమెంట్ల ముందు, మోరంపూడి బ్రిడ్జీల ముందు, గోదావరి గట్ల మీద టిక్టాక్లో రీల్స్ చేసుకునేటువంటి, క్యాట్ వాకులు చేసుకునేవాడు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషించేవాడికి అర్థం కాక ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ భిక్షతోటి మీరు గెలిచారు, పవన్ కళ్యాణ్ ఏమో సింగిల్గా పోటీ చేయలేక మీరు 21 సీట్లకే అంటే ఇద్దరిని గేలీ చేస్తున్నారు. అసలు మేము మిమ్మల్ని అడుగుతుంది ఒకటే దమ్ము, మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారు?
ప్రజలు వాళ్ళ కలయికని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకేంట్రా నొప్పి? మీకేమన్నా దమ్ముంటే మొన్న 2 ఉత్తర పశ్చిమ నేను మొన్న గుంటూరు, విజయవాడ, తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఎక్కడికి పోయినారు? పత్తా లేకుండా ఎందుకు పోయినారు? అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా. అదే 2019 ఎలక్షన్స్లో జగన్ అంటే ఒక క్రేజ్ ఉండేది, ఒక ఏదో చేస్తారనేటువంటి ఉంది. కానీ 2024కి ముందే జగన్ అంటే ఏంటో రాష్ట్ర ప్రజలు తెలిసిపోయింది. అందుకే మీరు 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బ్యాలెట్ బాక్స్ ఎలక్షన్ జరిగితే 3 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఇప్పుడు మేమేమన్నా పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ జన సైనికులు మా మీదకి వస్తారు కాబట్టి వాళ్ళు విచ్ఛిన్నం అవుతారు అనేటువంటి ఆలోచన తప్పనిచ్చి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీ దమ్ము ఏంటి? 151 నుంచి 11 సీట్లకు మనం పడిపోయామంటే ఎక్కడ మంది మైనస్ ఉంది? ఎందుకు మనం క్షేత్రస్థాయిలో దెబ్బతిన్నామన్నట్టు ఆలోచన లేకపోతే 2029లో కూడా 11 మహా అయితే 19 అవుతాయి, లేకపోతే 11కు 1 కూడా ఎగిరిపోయి ఒకటే మిగిలింది. ఆ పరిస్థితికి వస్తారు. కాబట్టి నేను చెప్పేది అంతే ఈ యజ్ఞానికి, అయ్యా ముందు నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు స్టడీ చేసుకొని రా, తర్వాత నువ్వు మాట్లాడు, తప్పు లేదు. కానీ నువ్వు ఏందో మాట్లాడతావో నీకే తెలియదు. అసలు అంతకుముందు కూడా పిచ్చిగా మాట్లాడతావు. నేను తలుచుకుంటే మోరంపూడు నేను తలుచుకుంటే రాజమండ్రిని, కాకినాడని ట్విన్ సిటీస్ చేస్తానంటావు. నీకు వచ్చిన ఓట్లేని నాన్న, నువ్వు ఎంపీగా బగాలు తీసినప్పుడు నీకు వచ్చిన ఓట్లేని, ఎందుకు అన్ని ఓట్లతో ఓడిపోయావు? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద ఏంటి కథ? కథ ఎందుకు? మన దగ్గర స్టఫ్ లేదు, మన దగ్గర మ్యాటర్ లేదు, మనది వీక్ అయిపోయింది. కాబట్టి జనాలు ఏంటంటే కసిదేరా స్టాంపులు గుద్దారు అవతల వాళ్ళకి. అది మీకు మింగలేక ఈ మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు.